వదిలేసినారు. మార్టిన్ లూథర్ అక్కడి నుండి బయటపడ్డాడు. అలా వాక్యం ప్రబలమై వ్యాపిస్తుండగా మన దినాల్లో దేవుని దాసుడైన భగత్ సింగ్ గారి ద్వారా ఈ బైబిల్ మన చేతిలోనికి వచ్చింది. భగత్ సింగ్ గారు వాక్యం ఆరంభ దినాల్లో ప్రకటిస్తున్నప్పుడు కొంతమంది బైబిల్ సొసైటీ వాళ్ళు కొంతమంది పాస్టర్స్ దగ్గరికి వెళ్ళి అడిగారంట, మా దగ్గర 1000 బైబిళ్ళు ఉన్నాయండి, మీ ఏవో సేల్ కావట్లేదు అంటే, అమ్ముడు పోవట్లేదు, వీటిని ఏం చేయాలో, చెదలు పట్టిపోతే ఎక్కువ రోజులు ఉంటే అంటే పాస్టర్ గారు చెప్పారంటే, మా దగ్గర ఉన్న బైబిళ్ళు ఎవరు చదవకుండా అలాగే చెదలు పట్టిపోతున్నాయి, మీ దగ్గర ఉన్న 1000 బైబిల్ తీసుకుని మేమేం చేయాలి, మళ్ళీ దీనికి లెక్క అప్పగించాలి, ఆ చెదలకు కూడా అలా కుదరదు, కానీ మేము దీని విషయం ఏం చేయలేమని చెప్పడం వాళ్ళు అన్నారంట. ఏదో ఒక సలహా చెప్పండి అని బైబిల్ సొసైటీ వాళ్ళంటే పాస్టర్ గారు అన్నారంట, సిక్ ఒక ఆయన యేసుప్రభుని నమ్ముకొని ఈ మధ్యలో ఆంధ్రలో యేసుప్రభు గురించి ప్రకటిస్తున్నాడు, భవిష్యత్తు మీరు ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆయన ఏమైనా మీకు సహాయం చేస్తాడేమో అని. బైబిల్ సొసైటీ వాళ్ళు భగత్ సింగ్ గారి దగ్గరికి వెళ్ళారంటే, మా దగ్గర చాలా బైబిల్స్ ఉన్నాయండి, అమ్ముడు పోవట్లేదు, ఎలాగైనా మెట్టిలో మీరు చూడండి అంటే, అప్పుడు భగత్ సింగ్ గారు చెప్పారంటే, ఎన్ని ఉన్నాయన్నాడు. 1000 అన్నారు. 1000 అన్నాడు. సరే, ఆ దినాల్లో ఆయన మీటింగ్లు పెడతా ఉంటే, ఆ మీటింగ్ పెట్టే దగ్గరికి రండి, మీరు బుక్ స్టాల్ బయట ఒకటి ఓపెన్ చేయండి అన్నాడని. సరే వాళ్ళు అనుకున్నారంటే 1000 బైబిల్ మొదటి రోజు తీసుకెళ్దామా, రోజు 100 తీసుకెళ్దామా అనుకున్నారా. సరే, రోజు 100 ఎందుకు, 1000 తీసుకెళ్దాము, మొదటి రోజు పోయినా పోతే తిరిగి 2వ రోజు 3వ రోజు 4వ రోజు అలాగ ఉంటాయి కదా అని 1000 బైబిల్ ఒకే రోజు తీసుకుని వచ్చినారు. భగత్ సింగ్ గారు మొదటి రోజు వాక్యం చెప్పడం ఆరంభించినాడంటే, ఆరంభించి వాక్యం అంతా అయిపోయిన తర్వాత తిరిగి బైబిల్ వెళ్ళి కొనుక్కోండి అంటే ప్రజలు వెళ్ళి హాట్ కేక్స్ లాగా కొనేసారంటే బైబిల్ అన్ని అయిపోయాయి. బైబిల్ సొసైటీ వాళ్ళలో 2 గ్రూపులు వచ్చినాయి. ఒక గ్రూప్ ఏమనిందంటే భగత్ సింగ్ గారికి థ్యాంక్స్ చెప్తామన్నారంట. రెండో గ్రూప్ ఏమనిందంటే, ఏం ముఖం పెట్టుకుని ఆయన దగ్గరికి వెళ్తావు, ఎన్ని బైబిల్ మిగిలి అంటే ఏం చెప్తాము అని అన్నారంట. మెట్టిగా అందరూ ఒకే గ్రూప్ అయిపోయి ఇప్పుడు భగత్ సింగ్ గారి దగ్గరికి వచ్చినాడు. భగత్ సింగ్ గారి దగ్గరికి వస్తే ఆయన అన్నాడంట, హౌ మెనీ ఆర్ లెఫ్ట్ అవుట్, ఇంకెన్ని మిగిలినాయి అన్నాడు. వీళ్ళు ఏం మాట్లాడుకోవచ్చు బ్రదర్, ఆల్ స్టాక్ ఎగ్జాస్టెడ్ అన్నారు. ఉన్నవన్నీ అయిపోయినాయంటే, వాట్ ఎవర్ ద రెస్ట్ ఆఫ్ ద డేస్, మిగతా దినాల మీటింగ్ల సంగతి ఏంటి అన్నారంట. వాళ్ళకి ఏం జవాబు రాలేదు. అప్పుడు భగత్ సింగ్ గారు కలిసి బైబిల్ సొసైటీ వారు ఆయన గవర్నింగ్ బాడీ మెంబర్ గా చేసుకుని బైబిల్ అచ్చు వేయడం ఆరంభించినారు. అలాగే బైబిల్ విస్తారంగా వ్యాపించినాయి. నేను రక్షణ పొందక మా సిఎస్ఐ కుటుంబం, మా ఇంట్లో ఒకే ఒక బైబిల్ ఉండేది. మేము 7 మందిమి, 4 అబ్బాయిలము, తర్వాత ఒక అమ్మాయి, మా నాన్న, మా అమ్మగారు, 5 మంది, వాళ్ళిద్దరు 7 మంది కలిసి ఒకే ఒక బైబిల్ 7 మంది చదవాలంటే ఉదయం మా నాయన చదివినాడు అనుకో, మేము అనుకునే వాళ్ళు ఇంకా మనకు అయిపోయింది, ఈ రోజు పీడ వెరగడ అయిపోయింది, రేపు సంగతి ఆలోచిస్తామని అనుకునేవాళ్ళు. ఎందుకంటే 7 మంది చదవటానికి ఉదయానికి కుదరదుగా. ఇంక ఉదయం చదవకపోతే మిగతా సమయం చదువుతామని మనల్ని ఎవరైనా నమ్ముతారా? దేవుడు తప్ప. ఎందుకంటే ఆయనకు నమ్మి అలవాటు కనుక మనం చెప్పేవన్నీ ఆయన నమ్ముతా ఉంటాడు. ప్రభావ ఉదయం కాదు సాయంకాలం నమ్ముతానంటే, అబ్బా నా బిడ్డ చాలా మంచి సాయంకాలం చదువుతాడు. కానీ మన సంగతి మనకు బాగా తెలుసు, మనం చదవమని. అలాగే ఒకే ఒక బైబిల్ ఉంటే ఇప్పుడు ఒక్కోళ్ళ దగ్గర ఎన్ని బైబిళ్ళు ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి ఒక్కోళ్ళ దగ్గర? ఎన్ని ఉన్నాయి? పెద్ద సైజు, చిన్న సైజు, రెడ్ లెటర్ ఎడిషన్, పాకెట్ సైజు, స్కోఫీల్డ్, ఎన్ఐవి, కేజీవి, స్మాల్ సైజు, బిగ్ సైజ్. ఈ మధ్యలో ఒకటి దానియేలు ద్విభాష బైబిల్ అని. అది ఎన్ని బైబిల్లో! ఇంటికి వెళితే సెల్ఫ్ నిండా బైబిల్లే, బ్యాగ్ నిండా బైబిల్లే, హృదయంలో మాత్రం 0. అందుకే కీర్తనకాడు అన్నాడు, దేవా నీ చిత్తము చేయటం నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రం నా తలలో ఉన్నది అన్నాడా. దేవా నీ చిత్తము చేయటం నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రం నా ల్యాప్టాప్ లో ఉంది, పెన్ డ్రైవ్ లో ఉంది, సీడీలో ఉంది, తర్వాత నా దగ్గర ఉన్న గాడ్జెట్స్ లో ఉంది, చాప్ లో ఉంది అని అన్నాడా. అక్కడ ఉండడం తప్పని నేను చెప్పట్లేదు, మంచిది. నీ మొబైల్ ఫోన్ లో కూడా బైబిల్ ఉంది, మంచిది. కానీ మొబైల్ ఫోన్ అంత సమయానికి ఉపయోగపడదు కదా. దేవా నీ ధర్మశాస్త్రం నా ఆంతర్యంలో ఉన్నది. మన హృదయంలో బైబిల్ లేకుండా ఇంకెక్కడ బైబిల్ ఉన్నా ఏం ఉపయోగం ఉండదు. మన హృదయంలో బైబిల్ ఉండి ఎక్కడ బైబిల్ లేకపోయినా పర్వాలేదు, నీ మొబైల్ ఫోన్ లో బైబిల్ లేకపోయినా పర్వాలేదు, నీ హృదయంలో ఉంటే చాలు. నీ హృదయంలో బైబిల్ ఉండి నీ మొబైల్ ఫోన్ లో కూడా బైబిల్ ఉంటే ఇంకా మంచిది. సార్ చెప్పనా, నీ హృదయంలో బైబిల్ ఉండి నీ మొబైల్ ఫోన్ లో బైబిల్, ల్యాప్టాప్ లో బైబిల్, పెన్ డ్రైవ్ లో బైబిల్, సీడీలో బైబిల్, అన్నిట్లో బైబిల్ ఉంటే ఇంకా మంచిది. హృదయంలో లేకుండా మిగతాదాన్ని ఏం లాభం ఉంది? అందుకని మనకు దేవుని యొక్క వాక్యం హృదయ రంగంలో పనిచేయగలదేమో. దేవుని వాక్యానికి మనం ఘనపరిచేది నేర్చుకోవాలి. మీ దగ్గర ఉన్న బైబిల్ మీరు వేసుకున్న బట్టల కంటే తక్కువ ధరదైతే మీకు సిగ్గు అనిపించట్లేదా? ఇంకోసారి చెప్పనా, మీరు వాడే బైబిల్ 90 రూపాయల బైబిల్ అయితే మీరు వేసుకునే బట్టల ఖరీదు కంటే అది తక్కువ అనిపిస్తే మీకు సిగ్గు అనిపించట్లేదా? అది ఎప్పుడు పోయింది బ్రదర్, పిల్లప్పుడే అంటారా?
మనం వేసుకునేది మాత్రము ఇంటికేమో వేల విలువ చేసే ర్యాన్ గ్లాసెస్, చేతులకేమో వేల విలువ చేసే రోలెక్స్ రిస్ట్ వాచ్, పైనుండి కింద దాకా వేసుకునే డ్రెస్ ఏమో పైన కాటన్ పార్క్వేను, కింద జొడై షాప్స్, కిందకు వస్తే లొటో షూ వేల విలువ చేసేవి, చేతిలో నోకియో ఎన్ సిరీస్ వేల విలువ చేసేవి, పైనుండి కింద దాకా మనిషిని చూస్తే వేలు లక్షల విలువ చేస్తున్నావు. కానీ 90 రూపాయలు బైబిల్ పట్టుకొని వచ్చినావు, సిగ్గు అనిపించట్లేదా నీకు? గిద్యోని బైబిల్ పట్టుకొని వచ్చినావు, సిగ్గు అనిపించట్లేదా? నీ దగ్గర ఉన్న దానికంటే నీ చేతిలో ఉన్న బైబిల్ ఇంకెంత ఎక్కువైతే ఎంత బాగుండు. దేవుని వాక్యానికి మనం ఇస్తున్న ప్రాధాన్యత ఏంటి? మన డ్రెస్సులు మాత్రం మారుస్తూనే ఉంటాం, ఉదయం ఒకటి, సాయంకాలం ఒకటి, రేపు ఒకటి, అప్పుడు ఒకటి. ఏమంటే బ్రదర్ రిచ్ కనిపించాలి కదా, అక్కడంతా రిచ్ కనిపించాలా? మన బైబిల్ దగ్గరికి వస్తే మాత్రం పూర్గా పేపర్లు చిరిగిపోయింటే, అట్ట చిరిగిపోయింటది, ఉద్దిపోయింటది, దానికి చాలా చాలా కారణాలు, తడిసిపోయింటది, ముద్ద ఏమేమో ఏమైపోకూడదు అన్ని అయిపోయింది. రేపు తీసుకొని ఇక్కడికి వస్తా. గిద్దెను వైపు మీరు తీసుకురావద్దండి, అది మీకు కాదు. యేసు ప్రభుని ఎరగని వారి కొరకు గిద్దెను బైబిల్, యేసు ప్రభుని ఎరిగిన మీ కొరకు మీరు డబ్బులు ఖర్చు పెట్టి బైబిల్ కొనాలా. ఎవరో ఉచితంగా ఇస్తే మీరు బైబిల్ తీసుకునేది కాదు. ఇంక దేనికి ఖర్చు పెడతావు? రక్షణ ఖర్చు పెట్టలేదు, పాప క్షమాపణ ఖర్చు పెట్టలేదు, కనీసం వాక్యం కన్నా ఖర్చు పెట్టు. పై నుండి కింద దాకా అన్ని మనం మారుస్తుంటాం బైబిల్ తప్ప. విజయం వచ్చిందనుకోండి కొత్త డ్రెస్ వేస్తాం, కానీ పాత బైబిల్ పట్టుకుని ఉంటాం. పెళ్లి చేసుకుంటున్నాం అనుకోండి కొత్త డ్రెస్ ఉదయం బైబిల్ మాత్రం అదే పాతది. ఏమంటే పాతది దొరకలేదన్నా, బట్టలు ఎట్లా దొరికినాయి మరి? అన్ని దొరుకుతాయి మనకి, బైబిల్ మాత్రం దొరుకుతాయి. పిల్లలు కూడా బైబిల్ ఏంటో చేస్తాడండి, అందుకే మనకి బైబిల్. మరి బట్టలు లేకుండా బిట్టలు తీసుకురావచ్చు కదా వారిని. చెప్పరేంటి? మీ చిన్న పిల్లలు బైబిల్ కొనిమ్మంటే చించేస్తారు అంటారు కదా, బట్టలు కొనిస్తారు కదా, చించేయడా? దేవుని వాక్యానికి మనం ఇస్తున్న ప్రాధాన్యత ఏంటి? ఎప్పుడో పోసి ఆ వాక్యం పోయిందేమో. ఇప్పుడు దేవుని యొక్క దాసులు భక్సింగ్ గారు వచ్చిన తర్వాత అన్నింటిలో వాక్యం ప్రాధాన్యత. ఆయన ఇలాంటి కార్యక్రమమైన వాక్యమే, పెళ్ళైన మొట్టమొదటి కార్డు మీద వాక్యమే, చివరిలో వాక్యమే, పెళ్లి జరిగే కార్యక్రమంలో వాక్యమే. వేరే వేరే ఆరంభ దినాల్లో వచ్చినప్పుడు ఈయన వాక్యం చెప్పేదాన్ని బట్టి విసుక్కునేవాళ్ళు. ఇంకా ఈయన అందరితో ఆగిపోకుండా ఆటంకాలు ఇచ్చేవాడు పెళ్లిలోన, ఇక దాన్ని చూసి ఇంకా విసుక్కునేవాళ్ళు. కానీ ఆయన ఏం పట్టించుకోలేదు, ఎందుకంటే దేవుని యొక్క వాక్యం సరళమై వ్యాపించాలని. అంతెందుకు, ఎవరైనా చనిపోయిన వారి ఇంటి దగ్గర వాక్యం చెప్పడంతో ఆపేస్తే బాగుండు. ఆయన అక్కడ ఆపడేయుడుగా. తిరిగి వాళ్ళు భూస్థాపన తీసుకెళ్లిన తర్వాత సమాధుల తోటలో ఆ పెట్టిన అక్కడ పెట్టి వర్షం కురుస్తున్నా, ఎండ కురుస్తున్నా, ఏం కురుస్తున్నా సరే వాక్యం కూడా కురిపించేవాడు. ఇంకా కొంతమంది అనుకునే వాళ్ళు ఈయన ఎంత చాంపిస్తాము, ఇక్కడ ఇంతసేపు వాక్యం చెప్పింది కాదని మళ్ళీ అక్కడ భూస్థాపన కార్యక్రమం దగ్గర ఆల్టర్ కాదు, చేతులు ఎత్తండి ఎవరైనా యేసుప్రభుని నమ్ముకోవాలని. ఇవన్నీ ఎందుకు చేస్తాడంటే కనీసం ఆ పార్థివ దేహం ద్వారా కొంతమంది ఆయన యేసుప్రభుని గురించి రక్షణార్థమైన జ్ఞానంలోకి వస్తారేమో అని. అందుకని ఆయన జతమైన వారు నేర్పిన దాన్ని బట్టి మనం దాదాపు ప్రతి సందర్భంలోనూ, అది పుట్టిన దినమైనా, పెళ్లి కార్యక్రమం అయినా, భూస్థాపన కార్యక్రమం అయినా, ఇంటి పునాదేశమైనా, ఇంటి ప్రారంభోత్సవం అయినా వాక్యంతో ఆరంభిస్తాం, వాక్యంతో ముగిస్తాం. వాక్యం మనకు ప్రాముఖ్యం. ఈ దినాలు ఇప్పుడు అందరూ వాక్యాలు రాస్తున్నారు. ఆ దినాల్లో కేవలం మన సహవాసమే వాక్యాలు రాసేవాళ్ళు. మందిరానికి బయట మన సహవాసం వాళ్ళే వాక్యం పట్టుకుని తిరిగేవాళ్ళు. మా బైబిల్ పట్టుకున్నాడంటే ఇది ఎబ్రోన్ ఫెలోషిప్ అని అనుకునేవాళ్ళు. సంచి తగిలేసినాడంటే ఎబ్రోన్ ఫెలోషిప్ అనుకునేవాళ్ళు. ఇప్పుడు అందరు తగిలేసుకుంటున్నారు, గుర్తుపట్టడానికి కూడా వీల్లేదు. నేను ఆ మధ్యలో ఊరు వెళ్ళాను,